నమస్కారం. ఈ రోజుల్లో మనం తరచుగా వింటున్న వార్త చిన్న వయసులోనే గుండెపోటు రావడం. అసలు వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోట్లు ఎందుకొస్తున్నాయి? మన జీవనశైలిలో చేస్తున్న పొరపాట్లు ఏంటి? ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రక్తనాళాల్లో పూడికలు. మన గుండె రక్తాన్ని అందించే నాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. మనం తినే ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆ నాళాల్లో పేరుకుపోయి పూడికలను ఏర్పరుస్తుంది. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఆహారపు అలవాట్లు. ప్రస్తుతం జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ మరియు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం పెరిగింది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండెపై ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పాయింట్ నెంబర్ 3, మానసిక ఒత్తిడి. అతిగా ఆలోచించడం, పని ఒత్తిడి మరియు సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలోని కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని అంటే బీపీని పెంచి హార్ట్ స్ట్రోక్ వచ్చేలా చేస్తాయి. పాయింట్ నెంబర్ 4, శారీరక శ్రమ లేకపోవడం. గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయటం, కనీసం నడక కూడా లేకపోవడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరగవు. దీనివల్ల ఊబకాయం వస్తుంది. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం. పాయింట్ నెంబర్ 5, ధూమపానం మరియు మద్యం సేవించడం. సిగరెట్ తాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి మరియు రక్తం గడ్డగట్టే అవకాశం పెరుగుతుంది. పొగ తాగని వారితో పోలిస్తే తాగేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుంది. మరి మనం ఏం చేయాలి? రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ధ్యానం అలాంటివి చేయండి. 30 ఏళ్ళు దాటిన వారు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్తీ. థ్యాంక్ యూ.